హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. డిప్లొమా C23 రిలేటెడ్గా 4th సెమిస్టర్లో మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తాను. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే వే ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు బాగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, అండ్ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది C23 స్టూడెంట్స్కి, గో అండ్ జాయిన్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికన్నా M1 M2 కోర్సెస్ కనుక కావాలి అనుకున్నా, సి లాంగ్వేజ్ కానీ నెట్వర్క్ అనాలిసిస్ కోర్సెస్ కావాలనుకున్నా వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, చాలామంది క్లియర్ చేసుకున్నారు. దాట్స్ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనేది మీకు ఈ పర్టికులర్ సెమిస్టర్లోని ఇది కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ అనుకుంటున్నారు చాలామంది. అండ్ HDL చెప్పి ఉంది కదా మనకి, డిజిటల్ లాజిక్ డిజైన్ అని చెప్పి, అది కూడా కొంచెం టఫ్గా ఉండే సబ్జెక్ట్ అని చాలామంది ఫీల్ అవుతారు. బట్ ఇవి ఎలా అటెంప్ట్ చేస్తే మీరు క్లియర్ చేసుకోగలరు అనేది నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడే మీకు చెప్తాను. అందులో భాగంగా ఇది ఏంటంటే, ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ 8051, ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051, 8051 ప్రోగ్రామింగ్, ఇంటర్ఫేసింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ ఎంబెడెడ్ సి. టోటల్గా 10 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్, మీ అందరికీ తెలిసినట్టుగా. అందులో 80 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అంటే 10 షార్ట్స్ ఇస్తాడు, 10 షార్ట్స్ అటెంప్ట్ చేయాలి. 8 ఎస్ఎస్ ఇస్తాడు, 5 ఎస్ఎస్ అటెంప్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ యూనిట్ నుండి, సెకండ్ యూనిట్ నుండి, థర్డ్ యూనిట్ నుండి 26 మార్క్స్ ఉంటున్నాయి. అంటే మీరు ఈ 3 యూనిట్స్ చాలా శ్రద్ధ వహించి ప్రిపేర్ అవ్వాలని అర్థం. అండ్ 4th and 5th యూనిట్స్ రిలేటెడ్గా కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. సో ఇప్పుడు ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే మనం, ప్లీజ్ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన మినిమం బేసిక్ పని ఏంటంటే, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ నెంబర్తో పాటు క్వశ్చన్ నేమ్ అండ్ దాని రిలేటెడ్గా ఉన్న డైగ్రామ్, నో మ్యాటర్, ఓన్లీ డైగ్రామ్, పిన్స్, ఆర్కిటెక్చర్, అందులో ఉన్న లోపల ఉన్న నేమ్స్, లేబుల్స్, అవి ఏవైతే నేను చెప్పే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ ప్లీజ్ రాసుకోండి. అప్పుడే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారు. చూసి రాసుకోండి, అవి రిఫర్ చేయండి, ఎగ్జామ్ ముందు క్లియర్ చేసుకుంటారు ఈజీగా. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ 1.5 పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్పెసిఫై ద పర్పస్ ఆఫ్ ఈచ్ పిన్. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ బేసిక్ నీడ్, చెప్పే ప్రతి క్వశ్చన్ యొక్క క్వశ్చన్ నేమ్ రాసుకోవడం అండ్ దాని రిలేటెడ్గా ఉన్న పిన్ డయాగ్రామ్ ఉంది. ఇప్పుడు పిన్ డయాగ్రామ్ 8051 40 పిన్ ఉంటుంది. ఆ 40 పిన్లో ప్రతి పిన్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ పిన్ని మీరు మెన్షన్ చేసుకొని మీ బుక్లో ఉంచుకోండి. ఆ తర్వాత పర్పస్ ఆఫ్ ఈచ్ పిన్ అనేది లాస్ట్లో అయినా చూసుకోండి. ఓకే, అది నేను చెప్తున్నా. 1.5 చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ యూనిట్లోని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, 1.4 డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్టేట్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఫాలో అయితే ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 చాలా పెద్దగా ఉండొచ్చు. బట్ మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు అండ్ సమ్ అదర్ టెక్స్ట్ బుక్స్లోని ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ చిన్నగానే ఉంటుంది. మీరు చిన్నగానైనా డ్రా చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఆ బ్లాక్ డయాగ్రామ్లో ఉన్న ప్రతి పార్ట్, ప్రతి యూనిట్, మెమొరీ యూనిట్టా లేకపోతే ఇంకేంటి, ప్రాసెసర్సా, రిజిస్టర్సా, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్సా, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ డయాగ్రామ్లో కనిపించాలి. అలా ఉండేటట్టే మీరు వేసుకోండి. ఓకేనా, నేమ్స్ కనిపించాలి అందులో, అర్థమైందా? సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1.6 and 1.7 కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు 10 మార్క్స్కి. ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెమొరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 విత్ సూటబుల్ డయాగ్రామ్. దీనికి డయాగ్రామే సగం ఉంటుంది. మీరు ఈజీగా ఎలా అక్కడ మెమొరీని ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది, ఆర్గనైజ్ చేస్తారని చెప్పేది మీకు డయాగ్రామ్లో కనిపించేటట్టు వెయ్యండి. ఇది రెండు కలిపి ఒక క్వశ్చన్. ఇప్పుడు 3 ఇంపార్టెంట్ ఎస్సే చెప్పాను. ఇందులో నుంచి 2 ఎస్సెస్ వస్తాయి. నేను ఆల్రెడీ 3 ఇంపార్టెంట్ ఎస్సెస్ చెప్పాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎస్సెస్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇందులో రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ ది మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ కౌంటర్స్ అండ్ టైమర్స్ ఇన్ 8051. ఓకే, ఈ 4 కూడా హై ప్రయారిటీ పెట్టుకొని ఫస్ట్ చదువుకోండి. రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 60% కవర్ అయ్యేటట్టు మాత్రం నేను చెప్తాను, 60 to 70% కవర్ అయ్యేటట్టు. ఓకే, సో అది మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్స్. ఇవి 4 చాలా బాగా చదువుకోండి, పాస్ అయ్యేటట్టయినా ఉంటుంది. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే అది మనం తర్వాత చూద్దాం. అండ్ సెకండ్ యూనిట్లో ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ విషయానికి వస్తే ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది అడ్రస్. ఓకే, అడ్రసింగ్ మోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో 2.9 లిస్ట్ ద వేరియసింగ్ అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051 అండ్ ఎక్స్ప్లెయిన్ దమ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇలా అడిగాడు అనుకోండి క్వశ్చన్ని, మీరు శుభ్రంగా ఒక 5 డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనో, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనో, రిజిస్టర్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనో, అలా 5 తీసుకొని మీరు విత్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. ఓకే, ఈ అడ్రస్ నుంచి అక్కడికి, దాని నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అలా మొత్తం మనం
నీట్గా ఆర్గనైజ్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, 8051 అడ్రసింగ్ మోడ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇందులో ఏంటంటే ఇంక అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ సెట్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటంటే అవి కిందనే ఉంది 2.10 ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 విత్ ఎగ్జాంపుల్స్. మీరు ఏం చేయాలంటే డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే డెఫినిషను, తర్వాత డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లోకి వచ్చే ఎగ్జాంపుల్స్. ఓకే, సింటాక్స్ చూసుకోండి, సింటాక్స్ని బట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థమైందా? డేటా ట్రాన్స్ఫర్ డెఫినిషన్, డేటా ట్రాన్స్ఫర్ యొక్క ఎన్ని ఉన్నాయి, అందులో ఏమున్నాయి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫస్ట్ చూసుకోండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ మీ ఓన్ వేలో రాయండి. మెయిన్గా ఇలాంటి ఇన్స్ట్రక్షన్ సెట్లో చూసేది ఏంటి అంటే సింటాక్స్ కరెక్ట్గా రాశారా లేదా, ఆ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ కరెక్టా కాదా అని చెక్ చేస్తారు. కాబట్టి అది బాగా పాయింట్అవుట్ చేసుకోండి డేటా ట్రాన్స్ఫర్. అండ్ సెకండ్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. ఓకే, అది ఖచ్చితంగా డేటా ట్రాన్స్ఫర్, అర్థమెటిక్, అడ్రసింగ్ మోడ్స్ చాలా 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 ఇంపార్టెంట్ 3 ఎస్ఏ క్వశ్చన్స్. అలాంగ్ విత్ దట్ ఇంకా ఏమున్నాయంటే మీకు ఇందులోని లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తుంది కదా, అది కూడా చాలా చాలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ యూనిట్ నుండి బాగా ప్రిపేర్ అవ్వాల్సినవి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ 4 క్వశ్చన్స్ చదివిన తర్వాత అంతే, ఇవి ఎస్ఎస్లోకి వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. ఓకే, అన్నీ చెప్పట్లేదు, మెయిన్ చెప్తున్నాను. అండ్ థర్డ్ యూనిట్లో ఏంటి అంటే ఇది కొంచెం ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇందులోని అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరైతే ప్రోగ్రామ్స్కి దూరంగా ఉంటారో ఈ యూనిట్కి కూడా దూరంగా ఉండండి, ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. బట్ నేను చెప్పే థియరీ క్వశ్చన్స్ ఇందులో 3 ఉన్నాయి. ఆ 3 ప్రిపేర్ అవ్వండి. అండ్ అట్లీస్ట్ ఒకటైనా వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది మ్యాక్సిమం టైమ్స్లో. అదేంటి అంటే 3.7 డిఫైన్ అ సబ్ రొటీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ వెన్ సబ్రొటీన్ ఈస్ కాల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఇది థియరీ. నీట్గా సబ్రొటీన్ వేస్తారు, మెయిన్ ప్రోగ్రామ్ నుండి ఎలా కాల్ అవుతుంది, సబ్రొటీన్ దాని పని ఎలా చేస్తుంది, మళ్ళీ ఎలా మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ వెళ్తుంది అనేది ఆ డయాగ్రామ్లో ఉంటుంది. ఇటువైపు ఒక బొమ్మ, అటువైపు ఒక బొమ్మ, కాల్ చేస్తున్నట్టు, రిటర్న్ వెళ్తున్నట్టు. ఎక్కడి నుంచి అయితే ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోయిందో ఆ అడ్రస్ అది తీసుకుంటుంది అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ నెక్స్ట్ అడ్రస్కి వెళ్తుంది. అది ప్రొసీజర్. ఇప్పుడు నేను చెప్పింది ప్రొసీజర్ యాక్చువల్గా. మెయిన్ ప్రోగ్రామ్ టు సబ్రొటీన్, మెయిన్ ప్రోగ్రామ్ టు సబ్రొటీన్, కాల్ అండ్ మళ్ళీ రిటర్న్ ప్రీవియస్ అడ్రస్ కన్నా తర్వాత అడ్రస్కి. సో ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. సబ్రొటీన్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ రాసి దానివల్ల యూజ్ ఏంటి అనేది తెలిస్తే షార్ట్ కవర్ అవుతుంది. అండ్ సబ్రొటీన్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, అండ్ ఎగ్జిక్యూటెడ్. అంతే, ఇది ఒకటే ఎస్ఏ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకు అడిగేది ఇందులోని ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగింగ్ టెక్నిక్స్. ఇది థియరీ. ఈ రెండే ఉన్నాయి ఇందులో థియరీ. కాబట్టి చక్కగా చదువుకోండి. ప్రోగ్రామింగ్ పార్ట్ టచ్ చేయలేని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ థియరీ అయినా చదవాలి కదా, భయపడేవాళ్ళు. సో ఇది ఖచ్చితంగా చదవాలి. సబ్రొటీను, సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగింగ్, అండ్ ఇంకొకటి ఉంది ఇల్లుస్ట్రేట్ పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్స్. చాలా ఈజీ. పుష్ ఎలా చేస్తాము అండ్ పాప్ ఎలా చేస్తాము, ఇది మనం సి లాంగ్వేజ్లో చూస్తాము. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లోనే పుష్ అండ్ పాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డేటాని ఎలా పుష్ చేస్తాము, డేటాని ఎలా పాప్ చేస్తాము. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, విత్ డయాగ్రామ్స్ ఉంటుంది. ఇది మీరు ఈ 3 క్వశ్చన్స్ థియరటికల్ క్వశ్చన్స్ చక్కగా ప్రిపేర్ అయిపోండి. ఓకే, ఎవరికన్నా ప్రోగ్రామింగ్ రిలేటెడ్గా కావాలి అంటే, ప్రోగ్రామింగ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ కెనాట్ బి రిపీటెడ్. ఎక్కువసార్లు ఏ ప్రోగ్రాము రిపీట్ అవ్వదు. ప్రతి క్వశ్చన్కి ప్రతి ఇయర్కి డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్ అడుగుతూ ఉంటాడు. అందులో కూడా టైం డిలే ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ 3.5లోని 3.6లోని అవి ఎక్కువ అడిగే ప్రోగ్రామ్స్ అవి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మాత్రం డయాగ్రామ్స్తోనే బతికేవచ్చు యూనిట్. ఎందుకంటే ఇంటర్ఫేసింగ్ ప్రతి ఒక్కటి డయాగ్రాము చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఈజీగా పాస్ అవుతారు ఈ లెసన్ నుండి. అదేంటంటే అందులో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అంటే ఇంటర్ఫేస్ అ కామన్ cathode anode 7 segment display with 8051 and write a program to display a given decimal number. 7 segment తెలుసు కదా, చూస్తారు రైల్వే స్టేషన్స్లో టైం ఎలా డిస్ప్లే అవుతుంది అండ్ బోర్డ్స్లో డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే బోర్డ్స్లో అవన్నీ 7 segment డిస్ప్లేనే. 0 to 9 నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలాగా 2 టైప్స్ ఉన్నాయి అందులో. ఒకటి కామన్ cathode 7 segment డిస్ప్లే, ఇంకొకటి కామన్ యానోడ్ 7 segment డిస్ప్లే. ఇవి 2 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. రెండిటికి టేబుల్స్ ఉంటాయి. ఎలా ఆన్ అవ్వాలి, కామన్ కాథోడ్కి నెంబర్స్ ఇవి ఆన్ అవ్వాలంటే ఎలా, అండ్ 0 రావాలంటే కామన్ కాథోడ్లో ఏం చేయాలి అనేది టేబుల్ ఉంటుంది. 1 రావాలంటే ఏం చేయాలి, అలాగే కామన్ యానోడ్లోని 0 రావాలి కనిపించాలి, 9 రావాలంటే ఎలాగా, అలా మీకు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్స్ అండ్ కామన్ క్యాథోడ్ని
మైక్రో కంట్రోలర్ 8051తో ఎలా ఇంటర్ఫేస్ చేస్తామనేది ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము ఉంటుంది. అలానే కామన్ యానోడ్ని ఎలా మైక్రో కంట్రోలర్ 8051తో ఇంటర్ఫేస్ చేస్తామనేది డయాగ్రామ్ ఉంటుంది. ఈ 2 ఇంపార్టెంట్ ఎస్సేస్. ప్రోగ్రామ్స్ మీరు చేయలేకపోయినా, ప్రోగ్రామ్స్ రాకపోయినా గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్స్ని. ఒకవేళ చేయలేకపోతే ఓకే, కొంచెమైనా అట్లీస్ట్ రాయడానికి చూసుకోండి ప్రోగ్రామ్స్ని. బట్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము, ఆ టేబుల్, చిన్న మ్యాటర్ రాయండి. 10 మార్క్స్కి అట్లీస్ట్ 5 to 6 మార్క్స్ పడతాయి, బిలీవ్ మీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. అవి 2 ఎస్సేస్ ఇందులో నుంచి. ఇప్పుడు కామన్ క్యాథోడ్ చదివితే కామన్ యానోడ్ వచ్చినట్టే, జస్ట్ చిన్న చేంజ్ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. అందుకే ఇది ఒకటే క్వశ్చన్, బట్ 2 విధాలుగా అడుగుతాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 16x2 LCD మాడ్యూల్ టు 8051 చాలా ఇంపార్టెంట్. కింద దాని ప్రోగ్రామ్ కూడా 2 కలిపి అడుగుతాడు. బట్ మీకు ప్రోగ్రామ్ రాయకపోతే ఇంటర్ఫేసింగ్ అయినా గుర్తుపెట్టుకొని దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనేది నా మెయిన్ థీమ్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇంకొకటి చెప్తాను, అదేంటి అంటే ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ విత్ 8051 అండ్ రైట్ అ ప్రోగ్రామ్ టు రన్ మోటార్ కంటిన్యూస్లీ. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన కామన్ క్యాథోడ్, కామన్ యానోడ్, LCD మాడ్యూల్ అండ్ స్టెప్పర్ మోటార్, ఇవి 4 క్వశ్చన్లు. ఇంటర్ఫేసింగ్ ఎలా చేస్తాం 8051తోని, దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటో ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోండి. ఓకే, అంతే. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో నుంచి. ప్రోగ్రామింగ్ ఇన్ యూజింగ్ ఎంబెడెడ్ సి, ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా ప్రీవియస్ C20 కానీ C16 బ్యాచెస్లో కానీ లేదు. మీకు ఎక్కడ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇవి కనపడవు. ఓకే, కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పడం కష్టమే అవుతుంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఉంటుంది మనకి. ఇది ఏంటంటే మీకు 5.3 చూసారా, ఎక్స్ప్లెయిన్ సి డేటా టైప్స్ ఫర్ 8051. ఓకే, ఎంబెడెడ్ సి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సి. ఎంబెడెడ్ సి అంటే సి లాగే ఉంటుంది. సి లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ థర్డ్ సెమ్లో నేర్చుకున్నారు కదా, బట్ డిఫరెన్స్ ఉంటుంది చిన్నది ప్రోగ్రామింగ్ రైటింగ్లో, అంతే తప్ప ఇంకేం లేదు. అందుకే డేటా టైప్స్ ఏమున్నాయి ఎంబెడెడ్ సిలో అనేది 8051కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. థియరీ క్వశ్చన్ వచ్చేది ఇదే మ్యాక్సిమం వస్తుంది, ఇంకంతకన్నా ఇందులో థియరీ క్వశ్చన్ ఏది లేదు. రిమైనింగ్ అన్నీ కూడా ప్రోగ్రామ్సే. సో ప్రోగ్రామ్స్ చదివే కన్నా ముందు థియరీ క్వశ్చన్ 5.3 గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఇంకా మీరు ఏం చేయొచ్చు, ఇంకా ఏమేం చేయొచ్చు అంటే, ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రైట్ అ సి ప్రోగ్రామ్ for 8051 to transfer the letter A serially at 9600 baud continuously. Use 8-bit data and 1 stop bit. 5.9 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు అడుగుతాడు ఇది. ఓకే, అడగలేదు బట్ అది ఇంపార్టెంట్. ఈ ఎంబెడెడ్ సి విషయానికి వచ్చి 8051 కంట్రోలర్ ఇన్పుట్స్కి వచ్చేసినప్పటికీ ఇది మనం ల్యాబ్స్లో కూడా చేసి ఉండొచ్చు, బీటెక్లో చేస్తారు ఒకవేళ మీరు పాలిటెక్నిక్లో చేయిపోయి ఉంటే. అది ఇంపార్టెంట్, అందుకే అది చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక 2 ప్రోగ్రామ్స్ చెప్తాను. అదేంటి అంటే రైట్ అ ప్రోగ్రామ్ టు లోడ్ 3 numbers into accumulator and send them to port 1, అదొకటి. అండ్ దెన్ థర్డ్ వచ్చేసినప్పటికీ రైట్ అన్ 8051 సి ప్రోగ్రామ్ టు టోగల్ ఆల్ బిట్స్ ఆఫ్ P1 కంటిన్యూస్లీ. ఓకే, విత్ 250 milliseconds. 5.8 గుర్తుపెట్టుకోండి. 5.4 5.3 దెన్ 5.5 దెన్ 5.8 అండ్ 5.9. 5.3 ఒకటే థియరీ, మిగతా 3 ప్రోగ్రామ్స్. ఎంతవరకు ప్రిపేర్ అయితే అంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్స్ వస్తాయని చెప్పాను కదా, ఇందులో 2 షార్ట్స్ చాలా డ్యామ్ ష్యూర్. ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ ఎంబెడెడ్ సి అడుగుతాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే డేటా టైప్స్ చదువుతారు కాబట్టి దాని నుంచి మీరు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంతే. అండ్ దెన్ ఈ లెసన్ నుండి షార్ట్స్ వచ్చేస్తే మనకి రీజన్స్ ఫర్ పాపులారిటీ ఆఫ్ ఎల్సిడీస్, ఒక 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడు అంటే కీ బౌన్సింగ్ అండ్ డీ బౌన్సింగ్ యొక్క డెఫినేషన్స్ చదువుకోండి. ఓకే, కీ బౌన్సింగ్ అండ్ డీ బౌన్సింగ్ అండ్ పాపులారిటీ ఆఫ్ ఎల్సిడీస్ ఒకటి. అండ్ ఇంకా ఏంటి అంటే మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నది ఈ లెసన్ నుండి మనకి ఇంకా లిస్ట్ ద ఇన్స్ట్రక్షన్ కమాండ్ కోడ్స్ ఫర్ ప్రోగ్రామింగ్ 16x2 LCD మాడ్యూల్. ఓకే, థర్డ్ యూనిట్ నుంచి మాత్రం క్వశ్చన్స్ స్టార్టింగ్లోవే ఇక్కడ ఉన్నవే. ఏం తెలుసా, ఫ్లో చార్ట్స్లో మీకు ప్రోగ్రామింగ్ అంటేనే ఫ్లో చార్ట్. ఆ ఫ్లో చార్ట్లో యూజ్ చేసే సింబల్స్ ఏంటి, సింబల్స్ డైమండ్ షేప్లో ఉంటే ఒకటని, అండ్ రౌండ్ షేప్లో ఉంటే ఒకటని, సర్కిల్లో ఉంటాయని ఒకటని, అది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. డెసిషన్ మేకింగ్ అని, స్టాప్ అని, స్టార్ట్ అని, ఆ సింబల్స్ ఉంటాయి కదా ఫ్లో చార్ట్లో, వాటిని ఎలా ఏంటి అనేది మీరు డ్రా చేయాలి. అవి ఓకే, లిస్ట్ చేయాలి అంతే, అంతకన్నా ఏం లేదు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ థర్డ్ యూనిట్ నుంచి. అండ్ ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అంటే డిఫైన్ సబ్ రొటీన్. ఓకే, డిఫైన్ సబ్ రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ చెప్పాను. సబ్ రొటీన్ అండ్ డీబగింగ్, ప్రతి ఒక్క
పనిలో డీబగింగ్ అనేది ఇంపార్టెంట్. ఎర్రర్స్ని ఫైండ్ చేయడం అనేది మనకి ఫైండ్ చేసిన తర్వాత డీబగ్ చేయాలి. ఓకే కదా, ఆ ప్రాసెస్నే మనం డీబగింగ్ అంటాం. సో కాబట్టి డీబగింగ్ అండ్ సబ్రొటీన్ యొక్క డెఫినేషన్స్ పక్కా మీకు తెలియాలి. ఇవి రెండు అండ్ లిస్ట్ ద ప్రోగ్రామ్స్ అని చెప్పుకున్నాను కదా, లిస్ట్ ద వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి అవి కూడా మీకు తెలియాలి. అండ్ యూనిట్ 2 యొక్క ఇంపార్టెన్స్లో నీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఆఫ్ 8051 అండ్ దెన్ ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ యొక్క డెఫినేషన్స్, మెషిన్ సైకిల్, టీ స్టేట్కి డిఫరెన్సెస్, 4 షార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అవి. అండ్ ఇందులోకి ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్కి మైక్రో కంట్రోలర్స్కి డిఫరెన్సెస్, అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే పిఎస్డబ్ల్యూ రిజిస్టర్ ఉంది చూసారా, ఓకే అది కూడా చూసుకోండి, జస్ట్ చూసుకోండి అంతే, ఎక్కువ కష్టపడక్కర్లేదు, చూసుకోండి. అండ్ ఇంకా మనకి ఇంటరప్ట్స్ ఏంటి 8051లో నేను చెప్పిన ప్రతి లెసన్ నుండి 4 ఎస్ఎస్ చెప్పాను. 4 ఎస్ఎస్ చాలా ఉన్నాయి. 4 ఎస్ఎస్ ఇంటూ 5 లెసన్స్, 20 ఎస్ఐస్ అలాంగ్ విత్ దట్ షార్ట్స్ 3 నుంచి 4 లేదా 2 కూడా ఉన్నాయి కొన్ని యూనిట్లో. అంటే మీరు 30 క్వశ్చన్లైనా చదివితే, ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అయినా చదివితే యూ కెన్ క్లియర్. అండ్ మీ లక్ బాగుంటే మంచి మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇవి కూడా చదవకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. సో అది మాత్రం చెప్తున్నా. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.